మీ శ్రేయోభిలాషి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బహిరంగ లేఖ రాశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన మరుక్షణం చంద్రబాబు రాసినటువంటి లేఖని పార్టీ కార్యాలయం మీడియాకు విడుదల చేసింది. దీనిలో ఆయన ఓటు గురించి, గత టీడీపీ పాలన గురించి సుదీర్ఘంగా వివరించారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ సుదీర్ఘ లక్ష్యాలను పెట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ముందుకు సాగినట్టు తెలిపారు. అమరావతి రాజధాని సహా సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు. 100కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేశామని పేర్కొన్నారు. 2019లో కూడా అధికారంలోకి వచ్చి ఉంటే దేశంలో ఏపీ అగ్రస్థానంలో ఉండేదని చంద్రబాబు తెలిపారు. కానీ అబద్ధాలు, దుర్మార్గాలు, కట్టుకథలు, మోసాలతో వైసీపీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రజలు తమ సంక్షేమం కోసం వైసీపీకి అధికారం అప్పచెప్తే వైసీపీ నాయకులు భస్మాసురులుగా మారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు పేర్కొన్నారు. ల్యాండ్, శాండ్, మైనింగ్, లిక్కర్ మాఫియాలతో రాష్ట్రాన్ని దోచుకున్నారని తెలిపారు. వ్యవస్థల్ని చెరబట్టి ప్రశ్నించే వారిని జైలుపాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలను కూడా అణగదొక్కారని పేర్కొన్నారు. ఈ నెల 13వ తారీఖున జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ భస్మాసురులను అంతం చేసేందుకు ఓటుతో వెయ్యాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కబ్జాలకి, బాదుడికి, అరాచకాలకి ముగింపు పలిపేలా ఈ నెల 13న జరిగే పోలింగ్లో ఓటేయాలని సూచించారు. సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణ హామీలతో ప్రజల ముందుకు వచ్చినటువంటి కూటమిని గెలిపించాలని చంద్రబాబు విన్నవించారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే విషయం మీద కూటమి దగ్గర స్పష్టమైన విజన్ ఉందని ఆయన తెలిపారు. అందుకే కూటమి అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. నిర్భయంగా, నిజాయితీగా ఓట్లు వేయాలని ఆయన సూచించారు. చంద్రబాబు నాయుడు యొక్క తిరుమల పర్యటన నేపథ్యంలో పోలీసులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత రేణిగుంట ఎయిర్పోర్ట్ వెళ్లడం జరిగింది. 2024 ఎన్నికలను చంద్రబాబు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పడం జరిగింది. గెలిపే లక్ష్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా పొత్తులు పెట్టుకున్నారు. బీజేపీ, జనసేన పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చాలా హోంవర్క్ చేసినట్టు చంద్రబాబు స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదా విభజన జరిగిన తర్వాత 2 ఎన్నికల్లో ఎన్నడూ చేయని వర్క్ చేసి అభ్యర్థులను ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది. కానీ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సరిగ్గా 24 గంటల కంటే తక్కువ టైమే ఉంది ఎలక్షన్కి. చంద్రబాబు నాయుడు మళ్ళీ చంద్రబాబు అను నేను అంటూ ఆయన ప్రమాణ స్వీకారం చేసేటువంటి పరిస్థితి ఉందా అనేది మీరు కామెంట్లో తెలియజేయండి.